ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్కు సంబంధించి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త జిల్లా రవాణాధికారిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అజ్మీర్ శ్యామ్ నాయక్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన స్వచ్ఛందంగా విఆర్ఎస్ తీసుకున్నారు. ఇక అంటే విఆర్ఎస్కు ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం పూర్తిగా అని చెప్పినటువంటి పరిస్థితి. నా ప్రోద్బలంతోనే రేఖా నాయక్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చని చెప్పినటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లా గెజిట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేఖా నాయక్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, నన్ను కూడా టార్గెట్ చేశారని కూడా ఆయన సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమ ఊపులో ఉన్నప్పుడు ప్రత్యక్ష ఉద్యమంలో వచ్చినట్లు చెప్పారు. ఇక ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ రోజు ఖానాపూర్ అంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్, ఈయన జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈయన ఈ రోజు తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేస్తున్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టడం అనేటటువంటిది స్థానికంగా కొద్దిగా సంచలనం కలిగించింది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే మామూలుగా చేసేస్తుంటారు, కానీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ విరమణ అనేసరికల్లా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి కలిగింది. అంటే ఈయన కూడా ఒక అధికారి కూడా ఒక తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్నటువంటి ఒక సందేహం అయితే అందరికి కలిగింది. కానీ ఆ ప్రెస్ మీట్ లో తాను ఈ తన సర్వీస్ లో తాను పడుతున్న ఇబ్బందులు, సర్వీస్ లో తాను సాధించిన విజయాలు, అలాగే ప్రధానంగా తన యొక్క ఉద్యోగ విరమణకి ప్రధాన కారణంగా ఏంటంటే తన భార్య రేఖా నాయక్ ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, తాను ఒక జిల్లా అధికారిగా ఉండడం, రెండు కథలు ఒకే వరలో ఇవ్వడలేని సందర్భంలోనే అనేక ఇబ్బందులుగా పడ్డట్టు, అంటే ఆ వ్యక్తిగతంగా తనకు అంటే తన అధికారం తన వృత్తిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే రాజకీయ ఖర్చులతో తన భార్యను ఇబ్బంది పెట్టడం కోసము తనను తన మీద టార్గెట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒక జిల్లా రవాణా శాఖ అధికారిగా ఉండడంతో తర్వాత కొంతమంది పరిగెట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, తనను ఒక అవినీతి పరుడుగా చిత్రీకరించారని చెప్పేసి ఆయన చాలా భారత యొక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా అయితే తాను మొదటి నుంచి కూడా అంటే విద్యార్థి దశ నుంచే తను ఒక రాజకీయ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యొక్క వ్యక్తిగా తనకు ముందు నుంచి ఉన్నది. తర్వాత ఎప్పుడైతే మంత్రియాలకి ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ మూవ్మెంట్ చాలా ఉధృతంగా ఉండడంతో ఆసక్తికరంగా తాను ఆ ఉద్యమంలో చేరినట్టుగా ఆయన చెప్తున్నారు. అలాగే అటు అంటే ఉద్యోగిగా కూడా సెక్రటరీ సమ్మెలో కూడా ఉద్యోగ సంఘం నాయకులుగా తెలంగాణ కోసం తాను విశేషంగా కృషి చేసినట్టుగా, అలాగే ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాతనే తెలంగాణలో చాలా ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేసినందుకు గాను తర్వాత తన భార్య ద్వారా రాజకీయ ప్రవేశం ఉన్నటువంటి చేసిన తర్వాత ఆ తెలంగాణ మూవ్మెంట్ లో ఆమె 2 సార్లు కూడా ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు రేఖా నాయక్. ఆ తర్వాత ఆమె చేసిన తర్వాత ఈయన జిల్లా అధికారిగా ఈయన కొనసాగుతుండడం, ఒక ప్రజాప్రతినిధిగా ఆమె కొనసాగుతుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తన కుటుంబంలో ఎదురైనట్టు ఆయన చెప్తున్నారు. తనను అంటే తన రాజకీయ జీవితానికి ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది తనపై పనిగట్టుకుని ప్రచారం, అలాగే ఇక్కడ ఏవైతే భోరత్ చెక్ పోస్ట్ గల ఘటనలో ఏవైతే చాలా సంచలనాలు కలిగించినటువంటి ఒక మామూలు వసూళ్లు దందా ఉందో దానికి ప్రధానంగా తన మీద ఆరోపణలు వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా తనకు వృత్తిరీత్యా చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఆయన చెప్తున్నారు. ఎవరైతే తను ఇంతవరకు అయితే ప్రభుత్వానికి మంచి చేసేటటువంటి యొక్క తన సర్వీస్ లో ప్రభుత్వానికి లాభం చేసేటటువంటి, ప్రభుత్వానికి లాభం కలిగేటటువంటి యొక్క నిర్ణయాలే తీసుకున్నట్టు కానీ అవినీతి ఆరోపణలు, అవినీతి మాత్రం ఎక్కడ చేసినట్టుగా తన సర్వీస్ లో లేదని, కాకపోతే కొంతమంది ఆరోపణల వల్ల ఒక అపవాదు ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఎవరైతే తనను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద తగిన కేసులు కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా కోర్టులో ఒకటిగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా తను సర్వీస్ లో ఉండగా ఏదైతే రవాణా అధికారిగా ఉన్నప్పుడు ఒక లేఖ ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 100 కోట్ల వరకు లాభాన్ని కూడా ఆయన అంటే వసూళ్ల ద్వారా లాభాన్ని కూడా తెచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఒక రకంగా అంటే ప్రభుత్వం కోసం, ప్రభుత్వ సంక్షేమం కోసం తాను ఒక నిజాయితీ గల ఆఫీసర్ గా
పనిచేశానని. కాకపోతే ఈ యొక్క ఏదైతే ప్రధానంగా తన సతీమణి ఆ రాజకీయాల్లో ఉన్నందువల్ల ఆ ఒత్తిళ్లు భరించలేక ఎస్ సచిన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే పదవిని పక్కన పెట్టారు, లేకపోతే ఉన్నటువంటి ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి ఆయన పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఒక రకమైన ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా, ఇబ్బందులను కూడా పక్కన పెట్టుకోవడం అనేది ఒక కారణం అయితే, రాజకీయానికి సంబంధించినటువంటి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని కానీ రాజకీయ సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి ఏమైనా ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, ఏమైనా సూచాయిగా ఆయన కొంతవరకు ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి? రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రెస్ మిత్రులు కూడా అంటే తన ప్రెస్ మీట్ కాగానే మీడియా మిత్రులు కూడా ఈ ప్రశ్నలు అడిగారు. అంటే మీరేమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అన్నట్టుగా కూడా అడిగారు. కాకపోతే తను ఇంకా ఈ రోజే ఉద్యోగం కాబట్టి ఇంకా తనది అంతవరకు వెళ్ళి ఇంకా ప్రస్తుతం తన ఉద్యోగానే ఉన్నట్టు కాబట్టి అలాంటి మాట్లాడకూడదని, ఇంకా తన ఉద్యోగంగా ఉన్నట్టుంది. జూన్ 30 ఈ నెల 30 తన వాలంటరీ రిటైర్మెంట్ కూడా కేంద్ర అంటే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అదే జాగాలో కూడా ఆ టీఎన్జిఓ భవనంలోనే తను ప్రెస్ మీట్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ఏదో చెప్తానని అంతవరకు ఓపిక పట్టమని చెప్పేసి అడిగారు. అయితే ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడైతే అంటే ఈ రెండు అంటే ఒక అధికారిగా ఒక ప్రజాప్రతినిధి ఇద్దరు కూడా ఒకే గోటి కింద ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాస్తవమేనని, ఆ ఇబ్బందుల దృష్ట్యా కూడా గతంలో తన కుటుంబ సభ్యులు కూడా తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకు మనకి అధికారం, ఎందుకు ఈ ఉద్యోగం, ఆల్రెడీ ఆ ఉద్యోగానికి రిజైన్ చేయొచ్చుగా అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాకపోతే అప్పటికే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అలాంటి స్థితిలో రాజీనామా చేసినట్టయితే ఆ ఆరోపణలకు బలం చేకూర్చే అవకాశం ఉంటుందన్న భావనతోనే తను ఇంతకాలం వేచి చూసినట్టుగా, ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా ఇదే కరెక్ట్ సమయం అని భావించి ఆ తర్వాత తన ఆ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీన అతను పూర్తిగా అంటే ఒక వరకు చెప్పినప్పుడు కూడా అంటే మీడియా మిత్రులు రాజకీయాల గురించి ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం తన సతీమణి రేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతుందని, అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా తన సతీమణికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందన్న ఆ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంటే బయట కూడా కొంత అంటే పోటీ అంటే ఇప్పటికే ఆశావాహులు ప్రతి నియోజకవర్గంలో ఒక ఖానాపూరే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశావాహుల సంఖ్య తాండారుల లిస్టులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. అయితే ఖానాపూర్ లో కూడా అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన అవన్నీ కూడా ఎందుకంటే వర్షాకాలం అన్నప్పుడు ఆ చెరువులోకి కప్పలు వస్తుంటే పోతుంటాయి కాబట్టి రాజకీయాల్లో కూడా అలాంటి ఆశావాహులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి తన ఖచ్చితంగా